హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీ ట్రైలర్ అయితే విడుదలైంది. అప్పట్లో దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. దాన్ని మనం రివ్యూ చేసినాం. కొంతమంది మన ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే పెటకరంగా పోస్టర్కి రివ్యూ అయ్యి ఇంకా గ్లిమ్స్కి రివ్యూ అయ్యి ఇలాంటి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. మనం సాధ్యమైనంత వరకు ట్రై చేద్దాం. మూవీకి సంబంధించిన దేన్ని మనం వదిలిపెట్టాం. ఏదో విధంగా దాన్ని రివ్యూ చేయడానికి ప్రతి ఒక్క మూవీకి సంబంధించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. సరే, ఇప్పుడు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఈ మూవీ స్టోరీ ఏంది ఫస్ట్. ఇవాళ రేపు మనం చూసినట్లయితే జంటలు చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్, ప్రీ వెడ్డింగ్ వీడియోస్ పేరుతోని కొంతమంది అయితే బురదలో కూడా బొరుతున్నారు ఫోటోగ్రాఫ్ల కోసం, వీడియోగ్రాఫ్ల కోసం. ఈ మూవీలో కూడా ఒక జంట ఏం చేస్తారంటే ప్రీ వెడ్డింగ్ వీడియో ఆర్ ఫొటోస్ కోసం మన మల్టీ టాలెంటెడ్ చోటా కే నాయుడు ఇంకా జేమ్స్ కెమెరామెన్ లాంటి కెమెరామెన్ అయినా ఒక ఫోటోగ్రాఫర్ కోసం ఎదుగుతారు. అప్పుడే మన కథలోకి హీరో బాహుబలి రేంజ్ లో ఎంట్రీ ఇస్తాడు. అతను వస్తాడు, వీళ్ళకు ప్రీ వెడ్డింగ్ వీడియో ఆర్ ఫొటోస్ తీస్తాడు. అట్లా తీసిన తర్వాత ఏమవుతుందంటే ఒక చిన్న పిల్లోడు 90s లో ఒక అబ్బాయి ఉంటాడు కదా, ఆ చిన్న పిల్లోడు పాత్ర చేసిన ఆయన ఏం చేస్తారంటే ఈ హీరో ఒక జంటకు సంబంధించి వీడియో అయితే తీస్తాడు కదా, వీడియో ఆర్ ఫొటోస్ తీస్తాడు కదా, ఆ మెమరీ కార్డ్ని పోగొట్టేస్తాడు. ఇక ఆ మెమరీ కార్డు పోగొట్టినప్పటి నుంచి ఆ జంట ఫోటోల కోసమో ఆర్ వీడియోల కోసమో ఫోన్ చేస్తూనే ఉంటారు. మన హీరో తెగ రంది పడతా అంటాడు, ఫోన్లు అవాయిడ్ చేస్తూ అంటాడు, తప్పించుకొని తిరుగుతూ అంటాడు. సో ఈ చిన్న కాన్సెప్ట్ బేస్ చేసుకొని వీళ్ళైతే ఒక మంచి కామెడీ డ్రామా అయితే అల్లుకున్నారు. బాగుంది, రిలేటబిలిటీ బాగుంది. ఎందుకంటే బయట ప్రపంచంలో మనం చూసినట్లయితే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు సరిగా ఫుటేజ్ ఇవ్వక ఇబ్బంది పెడతా ఉంటారు, చాలా లేట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు తొందర వర్క్ చేసినా కూడా వాళ్ళ క్లయింట్లు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు డబ్బులు లేవని చెప్పేసి సరిగా ఫోటోలు తీసుకోరు, వీడియోలు తీసుకోరు. మన చుట్టూ జరిగే కథనే వీళ్ళు సినిమాలో చెప్పడానికి ట్రై చేసారు. వీళ్ళ ఈ స్టోరీ పాయింట్ అనేది చాలా బాగుంది. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రాహుల్ శ్రీనివాస్. ఈయనే ఈ కథను రాసిండు, ఈ సినిమా తీసిండు. సో ఎట్లున్నది, ఈయన ఎక్కడ సక్సెస్ అయిందంటే ఒక రిలేటబుల్ పాయింట్ ఎంచుకునే ఎక్కడ సక్సెస్ అయిండు. ఈ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయడం ఆర్ వీడియోలు తీయడం, ఆ మెమరీ కార్డ్ పోవడం, ఆ ఫోటోలు తీయించుకున్న వాళ్ళు ఇతనికి కాల్ చేయడం, ఇతను తప్పించుకొని తిరుగుడు, ఇదంతా మన చుట్టూ జరిగే డ్రామానే. ఇలాంటి పాయింట్తోని వాళ్ళు మనకు సినిమా తీసి మన ముందుకు వస్తున్నారు. పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్గా బాగుంది, రిలేటబిలిటీ ఉంది. రాహుల్ శ్రీనివాస్ అయితే డైరెక్షన్ అయితే ఆర్గానిక్గా చేసిండు. ట్రైలర్ని చూసినట్లయితే పర్లేదు, మంచిగా తీసిండు సినిమాను. ఇంకా ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ సురేష్ బొబ్బిలి. ఆయనే ఈ ట్రైలర్ బీజిఎంను బాగా చేసుకున్నాడు. కామెడీగా ఈ ట్రైలర్కి ఎంతవరకు అవసరం అంతవరకు అన్నట్టుగా బీజిఎం అయితే ట్రైలర్కు బాగా సూట్ అయింది, మంచిగా ఉంది. ఇంకా ఈ మూవీలో హీరో అయితే తిరువీర్. ఆ మధ్యలో మనం పరేషన్ అనే మూవీలో చూసినాం కదా అతన్ని, ఇంకా మసూద్ అనే మూవీలో కూడా చూసినాం కదా అతన్ని. సో అతని పర్ఫార్మెన్స్ గురించి మనకు తెలుసు. సో ఈ మూవీలో కూడా అతను చాలా నార్మల్గా అయితే యాక్ట్ చేసిండు. ఇంకా హీరోయిన్ టీనా, ఆమెకు ఈ ట్రైలర్లో యొక్క స్పేస్ అయితే లేదు, బట్ ఆమె ప్రెజెన్స్ అయితే బాగుంది, చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంది. ఆమె పర్ఫార్మెన్స్ గురించి మనం ట్రైలర్ చూసి పెద్దగా మాట్లాడలేం. మూవీలో ఆమె పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటుంది కావచ్చు. ఇంకా ఒక చైల్డ్ యాక్టర్ మాస్టర్ రోహన్, అతను 90s అని ఒక వెబ్ సిరీస్ ఉంది కదా, మిడిల్ క్లాస్ బయోపిక్ అని, అందులో చైల్డ్ యాక్టర్ చేసిన అతను ఇందులో కూడా యాక్టింగ్ చేస్తున్నాడు. అతని యాక్టింగ్ న్యాచురల్ గా మంచిగా ఉంది, చూడంగానే మనం నవ్వొస్తుంది, అతని ప్రెజెన్స్ అట్లున్నది. మొత్తానికైతే ఈ ట్రైలర్ చూసిన వెంటనే మూవీని చూడాలన్న ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ మూవీని థియేటర్లో ఎవరైనా చూడదలుచుకుంటే వాళ్ళు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.